అధికారం దక్కి 2 ఏళ్లు దాటింది. అటు నేతలు ఇటయ్యారు, ఇటు నేతలు అటయ్యారు. అయినా ఇంకా కొత్తే. ఇప్పుడు అక్కడ రూలింగ్ పార్టీలో నాయకులు ఇదే అంతు చిక్కని విషయంగా మారిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త వారు పాత కాలేకపోతున్నారు. పాత అనుకునేవారు కొత్త అనుకునేవారిని కలుపుకుని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇలా డైలీ సీరియల్గా కొనసాగుతున్న ఈ పంచాయతీ హైకమాండ్కి కూడా తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోందో చూద్దాం. ఆర్మూరు జిల్లాలో చల్లారని అగ్గి, పెరుగుతోన్న విభేదాలు, నేతల మధ్య తగ్గని తగాదాలు, సమన్వయలేమితో హస్తం అస్తవ్యస్తం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను మొదటి నుంచి ఎంతో కీలకంగా భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. అందుకు తగ్గట్టే అన్నింట అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సహా ఇతర ముఖ్య నేతలు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ జిల్లాకు దక్కనని నామినేటెడ్ పోస్టులు కూడా ఇక్కడి నేతలను వరించాయి. మరో పదవి కట్టబెట్టేందుకు కూడా హైకమాండ్ కసరత్తు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత చేస్తే కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఇక్కడ మరింత బలపడాలి కదా. హైకమాండ్ ఉద్దేశం కూడా అదే కదా. మరేంటి ఇక్కడ జరుగుతున్న తంతు మరోలా ఉందన్నదే జిల్లా కాంగ్రెస్ సహా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పార్టీ బలోపేతం అటుంచి కొన్ని చోట్ల అంతర్గత పోరు పెద్దలకు తలనొప్పిగా మారుతోందట. లేటెస్ట్ గా ఈ జాబితాలో ఆర్మూరు నియోజకవర్గం చేరింది. ఆర్మూర్లో అసలే కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా రాకేష్ రెడ్డి ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి కాచుకుని కూర్చున్నారు. ఇద్దరూ ఫైర్ బ్రాండ్సే కావడంతో ఏ సందర్భం వచ్చినా అధికార పార్టీని ఇరుకును పెట్టేందుకు రెడీగా ఉంటున్నారు. అటు సభలోనూ ఇటు బయటి వేదికలపైన కాంగ్రెస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు. మరోసారి ఇక్కడ పట్టు సాధించడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులతో కలిసి రోడ్డెక్కుతున్నారు. అలాంటి చోట కాంగ్రెస్ పార్టీ నేతలు పాత కొత్తలంటూ తగువులు ఆడుకుంటున్నారు. చేజేతులా ప్రత్యర్థులకు అస్త్రాలను సమకూరుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా సీనియర్ వర్సెస్ జూనియర్స్ అనే రగడ మళ్లీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతోన్న సీనియర్ నాయకులు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే పట్టణంలో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే లెక్క. అలాంటిది ఆయనకే తెలియకుండా నేతలు ఇలా వ్యవహరించడం రకరకాల చర్చలకు తావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి వలసొచ్చిన వినయ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. ఆయన ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హవా కొనసాగిస్తున్నారు. ఇటీవల లోకల్ కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి చేరికలు పెరిగాయట. ఆర్మూరు మున్సిపల్ పాలకవర్గంతో పాటు పలువురు కార్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీలో చేరిన ఈ జూనియర్లకు వినయ్ రెడ్డి వర్గంగా ముద్రపడింది. ఇప్పటికే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నాయకులకు వినయ్ రెడ్డి వర్గంతో అస్సలు పడ్డం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే వినయ్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారనే అభద్రతాభావం సీనియర్స్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే క్రమంగా పార్టీ కార్యకలాపాలకు దూరమవుతూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు వస్తుండటంతో వారంతా ఒక్కతాటిపైకొచ్చి వినయ్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ భవితవ్యంపై ఇప్పుడు కాదంటే ఇంకెప్పుడు అన్నట్టు వడివడిగా నిర్ణయాలు తీసుకోవడంపై ఫోకస్ పెట్టారట. బల్దియాలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న 10 మందికి పైగా సీనియర్స్ తమకు అవకాశం వస్తుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారట. వలసొచ్చిన వారికి వినయ్ రెడ్డి అవకాశం ఇస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోన్న ఆశావాహులు ఈ విషయమై పార్టీ పెద్దలకు అల్టిమేటం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికే బల్దియా టికెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామనే హెచ్చరికలు పంపారట లోకల్ లీడర్స్. వలసొచ్చిన వినయ్ రెడ్డి కోసం నిఖార్సైన కార్యకర్తలను, నాయకులను వదులుకోవద్దని పార్టీ పెద్దలకు స్పష్టం చేశారట. గతెన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న స్థానంలో ఇప్పుడు కొత్తగా ముదిరిన ఈ సంక్షోభాన్ని అధికార పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. వినయ్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందా లేక సీనియర్లకే జై కొడుతుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.